అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నాకు కొంచెం పనుండి నేనైతే 4కే లేచానండి. కొంతసేపటికి మా పిల్లలిద్దరూ కూడా లేచేశారు. కొంతసేపు ఆడుకొని మళ్ళీ పడుకుండిపోయారండి. వీళ్ళు నాకు కూడా లేస్తే నా పని ఏం పూర్తవుతుంది. నా ఎడిటింగ్ పని అయితే ఏం పూర్తవ్వలేదు. వాళ్ళు లేచేలోపు టిఫిన్ రెడీ చేసి ఉంచాలండి. లేదంటే లేచిన వెంటనే మొదలెడతారు ఆకలని. అందుకనే టిఫిన్ గురించి నేను ఇక్కడ పప్పు పొంగల్ అయితే చేస్తున్నానండి. దాని గురించి కొంచెం పెసరపప్పు, బియ్యం అయితే నానబెట్టుకుని ఉంచానండి. కొంతసేపు నానిన తర్వాత వాటర్ వేసి గ్యాస్ మీద పెట్టుకోవాలి. అన్నం బాగా మెత్తగా అయిపోవాలండి. బాగా మెత్తగా అయిన తర్వాత ఒకసారి గరిటెతో నేను చూపించిన విధంగా మెదుపుకోవాలి. ఆ తరువాత మిరియాలు, జీలకర్ర, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం తురుము, ఇంగువ వేసి నేతితో తాలింపు పెట్టుకోవాలండి. మీకు సాల్ట్ ఎంత కావాలన్నా ముందు మనం రైస్ ఉడకబెట్టుకున్నాం కదా, దాంట్లోనే వేసేసుకోవాలండి. అంతే అండి, పప్పు పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్. ఇది పప్పు పొంగల్ చాలా టేస్ట్గా ఉంటుందండి. తమిళనాడులో ఎక్కువ ఇష్టంగా తింటారండి పప్పు పొంగలి. మేము చెన్నైలో ఉండేటప్పుడు బాగా తినేవారు అక్కడ అందరూ. అప్పుడే అలవాటైంది మాకు కూడాని. నేను ఇక్కడ ఇన్స్టెంట్ సాంబార్ అయితే చేస్తున్నానండి. ఈ పొంగల్లో కాంబినేషన్ కింద సాంబార్ కానీ లేకపోతే వైట్ కొబ్బరికాయ చట్నీ కానీ వేసుకుని తింటే బాగుంటుందండి. సాంబార్ కోసం ఇక్కడ మనం కందిపప్పు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయ వేసి వేపుకోవాలండి. గ్యాస్ అయితే సిమ్లోనే ఉంచుకోవాలండి. హైలో పెడితే పప్పు అంతా మారిపోతుంది. ఈ పప్పులు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. సాంబార్ గురించి కొంచెం ఆయిల్ వేసుకుని తాలింపుకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి వేసుకుని వేపుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత చింతపండు రసం అయితే వేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు, సాల్ట్, కొత్తిమీర, కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి. ఆ వాటర్ కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పౌడర్లో కొన్ని వాటర్ కలిపి సాంబార్లో అయితే వేసుకోవాలండి. డైరెక్ట్గా పౌడర్ అయితే వేసుకోకూడదు, ఉండల కింద కట్టేస్తుంది. సాంబార్ మరుగుతున్నప్పుడు దీనిలో లైట్గా బెల్లం కూడా వేసుకోవాలండి. సాంబార్ పొంగల్లోకనే కాదండి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడు సాంబార్ తినాలనిపించినా ఇంట్లో కర్రీ ఏం చేయాలని ఆలోచించేటప్పుడు కూడా ఈ సాంబార్ ఈజీగా అయిపోతుందండి. పౌడర్ చేసుకుని బాక్స్లో పెట్టి ఉంచుకుంటే 10 నిమిషాలు మీకు సాంబార్ అన్నది రెడీ అయిపోతుంది. మా పిల్లలు ఇద్దరు అయితే లేచేశారండి. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. వీళ్ళు టిఫిన్ తిన్న తర్వాత వీళ్ళతో యాక్టివిటీలు అయితే చేయిస్తున్నానండి. తమ్ముడు ఆగు ఆగదు. తమ్ముడు ఎలిఫెంట్ తీసుకో చెప్పు. తమ్ముడు చూడు. తమ్ముడు ఎలిఫెంట్ పెట్టు. తమ్ముడు చెప్పాలి. పెట్టు. నెక్స్ట్ ఏంటి? డీడీ ఎందులో ఉంది? క్రియాన్స్ ఫస్ట్. లేదు లేదు ఉంది. వీడుంది. వేదు నువ్వు లేదు ఉంది. వీడుంది. వీడు లేదు చెప్పు. అమ్మా వీడు లేదు. అమ్మ వీడు లేదు. అమ్మ వీడు లేదు. ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోయింది వీడు? సోఫా కిందకి వెళ్ళిపోయిందా? సోఫా కిందకి వెళ్ళిపోయిందా? ఈసారి ఓపెన్ చేయండి. ఓపెన్. లేదు ఉంది. వీడుంది. వీడుంది బయట. ఇప్పుడు వీడు ఎక్కడుంది? లోపల. చెప్పు. వేదికి గేమ్ ఆడడం రావట్లేదండి. స్పూన్ నోట్లో పెట్టుకుని బీడ్ పెట్టుకుని వెళ్తున్నాడు, పడిపోతుంది, బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడు. నచ్చలేదంటే గేమ్ వద్దంట. వాళ్ళ అన్నయ్యని కూడా చేయొద్దు అంటున్నాడు. వీడికి నచ్చకపోతే అసలు ఏం చేయనివ్వడండి, నచ్చింది చేయమంటాడు. ఎలా అన్న చేస్తున్నాడు. వీళ్ళు స్పూన్ తీసుకుంటా. ఎందుకొద్దు? క్రియాస్ చేయది.
వద్దు, ఈ గేమ్ బాగుంది, ఆడు. తీ లెగ్గు, ఫోన్ తీసుకునిరా. పెట్టు, అక్కడ పెట్టు, పెట్టల్లా పెట్టు. ఎందుకు వద్దు, నచ్చలేదు గేమ్ ఇది. సరే నువ్వు చేత్తో తెచ్చేయి అయితే, నోట్లో పెట్టుకోకలే, స్పూన్లో పెట్టి ఇలా చేత్తో తెచ్చి అలా పెట్టేసి, అలా పెట్టేసి. అరే నువ్వు వేయరా, అన్న స్పూన్ తెస్తాడు. అలా కాదు, అలా కాదు, ఏం నచ్చలేదు గేమ్ ఇది. అలా కాదా వేద్, స్పూన్ వేద్ ఏం చేస్తున్నా, ఇటు చూడు వేద్, ఇటు తిరుగు వేద్, ఇటు చూడు. ఎందుకు మూత పెట్టేసా, మూత ఎందుకురా పెడతా. ఆడు బాగాలేదా గేమ్ ఇది. క్రియాన్స్ వైట్ గ్రీన్. ఇక్కడ నేను 2 కలర్స్ చెప్పి క్రియాన్స్ని థ్రెడ్కి అయితే ఎక్కించమంటున్నానండి. బీడ్స్ని ఎక్కిస్తున్నాడు. కలర్ తీసి బాక్స్లో వేయి, థ్రెడ్ది బ్లూ కలర్, రెడ్ కలర్ తీసేసి బాక్స్లో వేసేయి. గేమ్ మధ్యలో నేను ఏం చేస్తున్నానంటే 2 కలర్స్ ఎక్కించమంటున్నాను, మళ్ళీ 2 కలర్స్ థ్రెడ్ అయితే తీసి పెట్టమంటున్నాను. వాడు కమెంట్స్ అర్థమవుతాయని. హోంవర్క్ చేసిన తర్వాత క్రియాన్స్ రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్తున్నాడండి. క్రియాన్స్ స్కూల్కి వెళ్ళిన తర్వాత మా చిన్నోడైతే ఫోటోలు తీయమంటున్నాడండి. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా చిన్నోడైతే పోజ్ ఇస్తానమ్మా, ఫోటో తీయి, వీడియో తీయి అంటానే ఉంటున్నాడండి. ఈరోజు కాలుకి దెబ్బ అయితే తగిలించుకున్నాడండి. బ్యాటర్తో ఫ్లోర్ని ఇలా బాదుతూ ఉంటే ఆ బ్యాట్ వచ్చి కాలు మీద పడిపోయింది. అంతే ఏడుస్తూ పడుకుండిపోయాడు. ఇంకా రోజు ఏదో దెబ్బ అయితే తగిలించుకుంటాడండి, అసలు కుదురుగా ఉండడు, చెప్తే అయితే వినిపించుకోడండి. క్రియాంశు స్కూల్ నుండి అయితే వచ్చేసాడండి. ఈరోజు అక్క అయితే తీసుకుని వచ్చింది. మా హస్బెండ్కి రావడం కుదరదంట, ఆఫీస్లో ఏదో పని ఉందంట, లంచ్ కూడా అక్కడే చేసేస్తానన్నారు. పిల్లలకి లంచ్ పెట్టిన తర్వాత నేనైతే థెరపీకి అయితే తీసుకుని వెళ్తున్నానండి. క్లాస్ నుండి వచ్చేటప్పుడు దారిలో చెప్పులు అయితే పారేసుకున్నాడండి, అందుకే చెప్పులు అయితే వేయలేదు నేను. ఒక క్లాస్ అయిపోయిందండి, 2వ క్లాస్కి అయితే తీసుకుని వెళ్తున్నాను. ఇక్కడ వీడియో తీయమంటున్నాను నన్ను, అందుకనే నవ్వుతున్నాను. ఈరోజు మా హస్బెండ్ రావడం లేట్ అయిందండి. పిల్లలిద్దరూ లోపల ఆడుకుంటున్నారు. అసలు లోపల ఎప్పుడు ఆడుకోరండి, అసలు బయటికే తీసుకెళ్ళిపోమంటారు. క్లాస్ అయిపోయిన తర్వాత 1 నిమిషం కూడా ఉండడానికి ఇష్టపడరు. నేను ఆ రోడ్ల మీద అటు ఇటు తిప్పుతూ ఉంటాను మా హస్బెండ్ వచ్చే వరకుని. ఈ రోజైతే ఎక్కడికి తీసుకెళ్ళట్లేదండి, ఎందుకంటే బాగా చలిగా ఉంటుంది విజయవాడ. మేము వచ్చిన 3 ఇయర్స్ నుంచి ఎప్పుడు ఎంత చలి అయితే లేదు. అమ్మవారి గుడి చాలా బాగా డెకరేట్ చేశారండి, చూడడానికి చాలా బాగుంది. భవానీ దీక్ష విరమణలు అంటండి. ఇప్పుడు రష్గా ఉంటుందండి, అంటే డిసెంబర్లో రష్గా ఉంటుందండి, మళ్ళీ అక్టోబర్లో రష్గా ఉంటుందండి గుడి బాగాని. మా చిన్నోడికి ఇప్పుడే సైకిల్ కావాలంటండి, పెద్ద సైకిల్ కొందమ్మంటున్నాడు. ఎంత పెద్దది కావాలి, ఏ సైకిల్ అది సరిపోతుందా, ఇది కావాలా, అన్నీ కావాలా. మా క్రియాన్స్ బండి మీద నుంచి వచ్చేటప్పుడు ఫ్రైడ్ రైస్ అయితే అడిగాడండి కొనమని, వేలు పెట్టి చూపిస్తున్నారు. మా హస్బెండ్ అయితే నోటితో చెప్పు కొంటాను లేకపోతే కొనన్నారు, అంతా అడగడం మానేశాడండి. వాడికి అన్నీ అర్థమవుతున్నాయండి, కానీ ఎందుకో మాట్లాడట్లేదు, అదే అర్థం కావట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు. వేదిక మా హస్బెండ్ చెస్ కాయిన్స్ గురించి చెప్తున్నారండి. క్రియాన్స్ ఎంతసేపు కూర్చోబెట్టినా సరే అసలు కూర్చోలేదు, లోపలికి వెళ్ళి కూర్చుని తింటున్నాడు. టిఫిన్ తిన్న వెంటనే పడుకుని పోయాడండి క్రియాన్స్. ల్యాడర్ పెద్ద ల్యాడర్. ఇదేంటిది 3, డాడీ 1 2 3, డాడీ కూడా ల్యాడర్ ఎక్కేసాడా. ఎయ్యి ఎయ్యి ఎయ్యి. వీటి స్నేక్ అండ్ ల్యాడర్ ఏమో కానండి, ఆ డై వేయడానికే చాలా టైం పట్టింది, అలా తిప్పి 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 వేయడానికి. 3 రా చూడు, 1 1 2 3, 1 2 3. ఏం ఆడతా, చెస్ ఆడతావా, చెస్ అని నేర్పించున్నాను. పెట్టు అక్కడ పెట్టు.
ఏంటిది రూక్ ది రూక్. ఇంకెక్కడ ఉంటుంది ఇది? ఇక్కడ. హార్స్ ది హార్స్. హార్స్ ఎక్కడ ఉంటుంది? పెట్టు హార్స్. గుడ్ బాయ్. రూక్ ది రూక్. వీడు హార్స్ కాయిన్ ఒకటి తీసాడండి హార్స్ బొమ్మ నా గురించి. పెట్టడం కూడా అదే పెట్టాడు హార్స్ బొమ్మ చూసి. కానీ ఏదో అర్థమైనట్టు మాత్రం ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఇస్తున్నాడండి. చెస్ అంతా నాకు తెలుసు అన్నట్టు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.